హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే హాలీవుడ్ మూవీ అయిన ఆర్కడియన్ మూవీ ఓటీటీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. ఈ మూవీ ఏప్రిల్ 12, 2024లో హాలీవుడ్లో రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ థ్రిల్లర్, డ్రామా అండ్ హారర్ పరంగా అంతగా ఎంజాయ్ చేయాల్సిన సీన్స్ పెద్దగా లేవు, కానీ థ్రిల్లర్ పరంగా కొన్ని సీన్స్ ఎంజాయ్ అయితే చేస్తారు. డైరెక్టర్ బై బెంజమిన్ బ్రీవెర్. బేసిక్గా స్టోరీ విషయానికి వస్తే, హీరో అయిన పాల్, ఇతనికి ఇద్దరు కొడుకులు జోసఫ్ అండ్ థామస్. వీరు ముగ్గురు అడవిలో జీవిస్తూ ఉంటే రాత్రి అవుతే చాలు ఆ జంతువులు మనుషుల్ని చంపే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాయి. మరి తండ్రి కొడుకులు ఆ జంతువుల నుంచి ఎలా బయటపడ్డారు, కొడుకుల కోసం తండ్రి చేసిన సాక్రిఫైస్ ఏంటి, చివరికి ఆ జంతువులకు వీరు ముగ్గురు బలి అయ్యారా లేకపోతే ఆ జంతువుల నుంచి వీరు తప్పించుకున్నారా అనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ మూవీ నేను ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని చూశాను భయ్య. పోస్టర్స్ అలాగే ట్రైలర్ చూస్తుంటే ప్రతి ఒక్కరికి, అంటే హాలీవుడ్ మూవీస్ మనం ఎందుకైతే ఇష్టపడతామో అంతకు మించి నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది అనుకున్నాను, కానీ అంతగా అయితే ఏమైతే లేదు, యావరేజ్ అని చెప్పుకోవచ్చు. మినిమం 30 minutes దాకా చాలా వరకు అంటే క్యాస్టింగ్ చూపెడుతూ వాళ్ళ మధ్యలో నడుస్తూ ఉంటుంది కన్వర్షన్. దాని తర్వాత కొద్దిగా యాక్షన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. రిమైనింగ్ ఒక 3 to 4 members క్యాస్టింగ్ అయితే ఉంటుంది, కానీ వాళ్ళని ఎక్కువైతే చూపించారు. ఈ ముగ్గురిని అలా చూపిస్తూ వెళ్తూ ఉంటుంది. ఒక 30 to 40 minutes అయిన తర్వాత కొద్ది వరకు యాక్షన్ సీక్వెన్స్ అయితే రావడం అయితే జరిగింది, కానీ ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను. ప్రతి ఒక్కరికి నచ్చేలాగైతే ఉంటాయి. అంతేకాకుండా హర్రర్ అని మెన్షన్ చేశారు. అలాంటి హర్రర్ సీన్స్ ఏమైనా ఉంటాయని అయితే అనుకున్నాను, కానీ ఎక్కడ ఒక్క హర్రర్ సీన్స్ కానివ్వండి, పెద్దగా హైలైట్ అయ్యే సీన్స్ కానివ్వండి, ఒక్కటి కూడా అయితే లేదు భయ్య. స్టోరీ కూడా చాలా చిన్నది. అడవిలో వీరు ఉంటారు, వీళ్ళని చంపడానికి జంతువులు వస్తూ ఉంటాయి, వాటి దగ్గర నుంచి ఎలా తప్పించుకోవాలి. పెద్దగా ఈ సినిమాలో చెప్పుకోదగ్గ ఒకటి కూడా అయితే అనిపించలేదు. కాకపోతే క్లైమాక్స్లో ఒక 20 minutes మాత్రమే కొన్ని సీన్స్ అయితే ఎంజాయ్ చేస్తారు. ఆ జంతువులు అయితే వచ్చి వీళ్ళని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటే వీరు బయటపడడానికి చేసే ప్రయత్నాలు కొద్ది వరకు అయితే నచ్చుతాయని చెప్పుకోవచ్చు. మిగతా సీన్స్ మాత్రం అంతగా వర్కౌట్ అయితే అవ్వలేదు. కాకపోతే హాలీవుడ్ మూవీస్ ఇష్టపడేవారు, అలాగే కొద్దిగా థ్రిల్లర్ అండ్ యాక్షన్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ మీరైతే చూడొచ్చు భయ్య. కాకపోతే ఒక 30 to 40 minutes వరకు ల్యాగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత కొన్ని సీన్స్ ఎంజాయ్ అయితే చేస్తారు. ఈ సినిమా జస్ట్ 1 hour 40 minutes మాత్రమే యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. చిన్న మూవీ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా క్లైమాక్స్లో పిల్లల కోసం తండ్రి చేసే సాక్రిఫైస్ కూడా కొద్ది వరకు అయితే నచ్చుతుంది. అంతేకాకుండా ఆ యానిమల్స్ అంటే ఆ జంతువుల నుంచి తప్పించుకునే విధానం కూడా కొద్ది వరకు వర్కౌట్ అయితే అయ్యింది. అంతేకాకుండా ఈ రిమైనింగ్ 30 minutes అప్పుడు వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా వరకు థ్రిల్లర్ పరంగా ఎంజాయ్ చేయాల్సిన సీన్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సినిమా ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు భయ్య. ఎలాంటి వల్గర్ సీన్స్, వల్గర్ డైలాగ్స్ అయితే లేదు. కాకపోతే ఒక 1 hour తర్వాత ఇద్దరి మధ్యలో ఒక కిస్సింగ్ సీన్ అయితే ఉంటుంది. అది స్కిప్ చేస్తే ఫ్యామిలీతో అయితే హ్యాపీగా చూసేయచ్చు. ట్రైలర్ చూసి ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని చూస్తే మాత్రం మీకు అంతగైతే నచ్చదు. జస్ట్ యావరేజ్ అని చెప్పుకోవచ్చు. 1 time వాచ్. ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. కొన్ని సీన్స్ మాత్రం నచ్చుతాయి, కానీ మరికొన్ని సీన్స్ మాత్రం ల్యాగ్ అయితే అనిపించకైతే తప్పదు. ఓకే ఫ్రెండ్, చూసారు కదా హాలీవుడ్ మూవీ అయిన ఆర్కడియన్ మూవీ ఓటీటీ రివ్యూ. ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.